8, 9 లక్షలు విలువైన వస్తువులు నా చేతికొద్ది ఇచ్చాడు మా కువైటీ అతను. అవి ఇచ్చి సైలెంట్ గా పోయేతలకి పనికిరాకుండా ఉంటాయిలే నాకేమన్నా ఇచ్చాలే అనుకున్నా. అప్పుడే మా మేడం ఫోన్ చేసి బాబాయ్ ఇచ్చిన బ్యాగ్ నా దగ్గరికి తీసుకురమ్మనైతే చెప్పింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. బ్యాగ్ నైతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మా మేడం ముందుగా 4, 5 సార్లు చెప్పింది జాగ్రత్త బ్యాగ్ అని. అంత విలువైన వస్తువులు బ్యాగ్ లో ఏమున్నాయంటే వాచ్ లో అయితే ఉన్నాయి. నా అందాజ్ ప్రకారం చెప్పింది 8, 9 లక్షలే, ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువే ఉంటది. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆమెను ఎక్కించుకున్నా. వాచ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళమనింది. అప్పుడు అర్థమైంది వాచ్ సర్వీస్ చేపించేదానికి అయితే తీసుకుని వచ్చారనుకున్నా. మా బాబా వాళ్ళ చెల్లెలు కొడుకుది రేపు పెళ్లి ఉంది, అందుకే ఇంత అడాబడి అనుకుంటా. నన్నైతే వాచ్ల దగ్గర అయితే పెట్టేసి వాళ్ళ పిల్లలను తొడుకొని జుబ్బాలు కొనేదానికి అయితే లోపల అనమాట. వీళ్ళు కొనేదేమో ఒక వస్తువే, తిరిగేదేమో గంటల కొద్ది తిరుగుతా ఉంటారు. మా కువైట్ అతనికి అయితే వాచ్ ఇలాంటి పిచ్చి. 6 నెలల కిందట 1300 పెట్టి వాచ్ కొన్నాడు. మా పిల్లనాయనలు రారా టీ తాగుతా 100 పెన్సిల్ పెట్టంటే నేను స్టార్ బుక్స్ తో తాగుతా ఇదితో తాగనన్నాడు. నాకు కూడా మేలేలే, ఒక 100 పెన్సిల్ అయితే మేలిపోయింది అనుకున్నా. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.